ప్రపంచంలో అత్యంత విషపూరితమైనటువంటి గార్డెన్ ఒకటి ఉంది. అది ఎక్కడుందో మీకు తెలుసా? నార్థంబర్లాండ్, ఇంగ్లాండ్. 14 acres లో విస్తరించినటువంటి ఈ గార్డెన్ లో మనుషుల్ని చంపగలిగే అంత విషపూరితమైన గుణం కలిగినటువంటి మొక్కలు సుమారుగా 700 రకాలు ఉన్నాయి. అదేవిధంగా ఔషధ గుణాలు కలిగినటువంటి మొక్కలు కూడా మరో 100 రకాలు ఉన్నాయి. ఇందులో అత్యంత విషపూరితమైన మొక్కల గురించి మనం కొన్ని మాట్లాడుకుంటే, నెంబర్ 1 డెడ్లీ నైట్ షేడ్, రెడ్ క్యాస్టర్ బీన్. నెంబర్ 2, నెంబర్ 3 పాయిజనస్ హమ్లాక్. ఈ పాయిజనస్ హమ్లాక్ అనే దానికి హిస్టరీలో చాలా పెద్ద చరిత్ర ఉంది. 13th, 14th centuryలో ఎంతో మంది మీద విషపూరిత ప్రయోగాలలో దీన్ని వాడినట్లుగా హిస్టరీ చెబుతా ఉంది. అదేవిధంగా గ్రీక్ తత్వవేత్త అయినటువంటి సాక్రటీస్ మీద కూడా దీన్ని వాడి చంపినట్లుగా కూడా హిస్టరీలో ప్రూవ్ అయింది. ఈ పాయిజనస్ స్పార్క్ ను 2005 ఫిబ్రవరి రోజున జేన్ పెర్సీ అనే ఉమెన్ వ్యాపారవేత్త మొక్కల మీద ఉన్నటువంటి ఆసక్తితో రాబోయే తరాలపై పాయిజనస్ మొక్కల గురించి కానీ ఔషధ గుణాలు కలిగిన మొక్కల గురించి తెలియజేయాలి వినూత్నంగా అనే ఆలోచనతో ఈ పార్క్ను అయితే స్టార్ట్ చేశారు. ఇందులో ఉన్నటువంటి కొన్ని ఔషధ గుణాలైన మొక్కలను ఇప్పటికీ మనం మెడిసిన్స్ లో వినియోగిస్తున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. ఇక ఇది టూర్ గైడ్ తో వెళ్లే వాళ్ళకి మాత్రమే మనం ప్రొటెక్షన్ సూట్ ధరించి ఈ పార్క్ లో పర్యటించాల్సి ఉంటుంది అనమాట. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.